ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సాయంకాల సమయంన ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని ప్రత్యేక కనుదృష్టి ఈ దినము ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవ, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు తరమేమో. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సాయంకాల సమయంన నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. నీ శ్రేష్టమైన ప్రభా ఈవుల దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ ఈ యొక్క సెషన్ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. మా దైవజనులు నీ ప్రియదాసుడు మా సంఘ కాపరి గారి దినము వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేక నూతన రూపాంతరము నీ ప్రియ బిడ్డలకు దయచేయండి. వింటున్నాం వారికి వినగల మనస్సు, గ్రహించగల శక్తి దయచేయండి. ప్రభువా, నూతన ఆత్మీయమైన సంగతులు ఈ వాక్య ధ్యానము ద్వారా మేము తెలుసుకునే కృపను దయచేయండి. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా దీన్ని వీక్షిస్తున్న వారందరి మీద నూతన శక్తి, శారీరకంగా ఆత్మికంగా మీరు వారికి దయచేయండి. ఒక నూతన బలము, స్వస్థత వారు పొందుకునే కృపను దయచేయండి. అలాగే ప్రభువా, ప్రత్యేకంగా ఈ దినము ఈ పరిచర్య నిమిత్తమే పనికి పూనుకున్న జాన్, అలాగే శాంతకుమార్ బిడ్డలను బ్లెస్ చేయండి. టెక్నికల్ టీం అందరిని బట్టి వందనాలు. అలాగే ప్రభువా, మరి జరగనైన ఉమెన్ రిట్రీట్స్ని బట్టి మా సంఘంలో యూత్ రిట్రీట్ని చేతికి అప్పగించుకుంటూ కావలసిన ఏర్పాట్లు మీరు దయచేసి కృప చూపుతారని నమ్మచ్చు. దయగల యేసు గొప్ప నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తుతి కలుగునాక. మీరు ఎక్కడున్నా దయచేసి మాతో కలిసి ఈ ఆరాధనలో దేవుని మహింపడదాం. మరి అనేకులుగా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనండి. కుటుంబాలుగా, వ్యక్తిగతంగా ఎక్కడున్నా కానీ కొద్ది సమయము దేవునితో మనము గడుపుదాం. దేవుని ప్రత్యేక దీవెనలు ఈ సాయంకాలం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం.
పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసుని స్తుతించాలని కూడగట్టుకున్నాను శక్తంతయు నిరతము యేసును చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే నిత్య సత్యము జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం నిర్మించుకున్నాను జీవితం సతతము యేసులో జీవించాలని పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తమును జరిగించాలని నిర్మించుకున్నాను నా జీవితం సతతము యేసులో జీవించాలని పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తమును జరిగించాలని ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము, ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని తండ్రి సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా, సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం, ఎవరు లేరని ఒక సత్యం. యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. హల్లెలూయా. తండ్రి, మహా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, మా అద్వితీయుడా నీకు స్తోత్రాలు. లోకాల నేలే జగాల నేలే మా అధిపతి నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప భాగ్యమయ్యా నిన్ను స్తుతించుటకు. అవును ప్రభువా, జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠము, మీకు సాటి మీకన్నా గొప్పవారు ఎవరు లేరని ప్రభువా మేము నేర్చుకున్నాం. ఆకాశంలో నీవు మాకుండగా భూమి మీద ఏమీ కూడా మాకు అవసరం లేదు, అన్నీ కూడా మాకు సంతృప్తిగా సమృద్ధిగా ప్రభువా మాకు ఇస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోకం మీద మేము బ్రతుకుతూ ఉన్నామంటే ఆకాశంలో మీరు మాకిచ్చే ప్రతి ఒక్క ఈవి ద్వారానే మా హృదయాలు తెరవబడుతున్నాయి. నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమున నీ దివ్యమైన సన్నిధిలోకి మేము వస్తున్నాం, మా హృదయాలను అర్పిస్తున్నాం. సేవకుని ద్వారా బలమైన వాక్కును మీరు మాకు దయచేసి కృప చూపుతారని నమ్మచ్చు. మా స్తుతులు మీకు సమర్పించుకుంటూ మా స్తుతికి కారణభూతుడవైన యేసు పాదాలకే ఈ స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. పరిశుద్ధ నామమున మరొకసారి అందరికీ వందనాలు. సమయంలో మరి మనం ఈ వారము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఈ దినం ప్రారంభిస్తున్నాం కనుక ఒక మాట మనము తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపాభరితుడా, మీ గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయము నీ వశములో మేము ఉన్నాం. మీరే మాతో, నాతో, అందరితో మాట్లాడాలని మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభువుల వారి యొక్క దివ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
3వ అధ్యాయాన్ని మనము ప్రారంభిద్దాం. మొదటి పేతురు పత్రిక అధ్యాయము 3వ అధ్యాయం. మరి గత 2 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని మనం ఈ దినము ప్రారంభిద్దాం. దేవునికి నిండైన వందనాలు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3వ అధ్యాయంలో దాదాపుగా 22 వచనాలు ఉన్నాయి. ఇందులో మనం గమనించినట్టయితే మొదటి ఆ వచనము నుండి 9 వచనాల వరకు గల ఒక భాగము, 7 వచనాల వరకు ఒక భాగము, 7 నుండి అంటే 8 నుండి 12 వచనాల వరకు ఒక భాగము, 12 వచనాల నుండి 22 వచనాలు ఒక భాగముగా మనము వాక్యములో చూస్తాం. మొదటి భాగం మనం గమనించినట్టయితే, అటువలే స్త్రీలరా మీరును మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడువడి వలన రాబట్టవచ్చును. ఈ మొదటి ఈ మాట చూసినట్టయితే ఏముంది అనగా, భార్య భర్తల యొక్క అన్యోన్యత, వారు ఈ లోకంలో జీవించే విధానంలో మరి కొన్నిసార్లు ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక అవకతవకలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటవి, హెచ్చుతగ్గులు ఉంటవి. అయితే పౌలు గారు చెప్పినటువంటి మాటలతో కొరింథీ సంఘములో కూడా స్త్రీల గురించి, పురుషుల గురించినటువంటి మాటలు చాలా సవిస్తరంగా పౌలు గారు కూడా బోధించాడు. వాటితో పాటు పేతురు గారు కూడా ఏకీభవిస్తూ అంటున్నాడు ఇక్కడ. ఏమిటనగా, స్త్రీలరా మీరు మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. చాలాసార్లు అప్పుడప్పుడు స్త్రీ ఆ కుటుంబంలో ఉండేటువంటి విలువలు, జీవితంలో ఉండేటువంటి అనేకమైనటువంటి తన తీసుకోవలసిన బాధ్యతలు, ముఖ్యంగా స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. మనం బయట ఉన్నటువంటి వారితో చాలా డాంబికంగా, గౌరవంగా, సంస్కారం ఉన్నట్టుగా చాలాసార్లు మనం ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ విధంగా మనము కనబడుతూ ఉంటాం. కానీ ఈ భక్తులు చెప్పినట్టుగా, పేతురు కూడా చెప్పినట్టుగా ఏమిటనగా, స్త్రీలరా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. ఈ ధర్మము అనేది చాలా నేటి దినాలలో మరి అప్పుడప్పుడు కుడి ఎడమలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ తన సపురుషులకు లోబడి ఉండాలని, పురుషుని గురించినటువంటి సంగతులు చాలా వాక్యంలో మనం విన్నాం. యజమానుడు నీకు శిరస్సు అని వాక్యములో ఉంది. కాబట్టి ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో ఆలోచించుకో అని కూడా పౌలు గారు చెప్పినట్టుగా వాక్యములో ఉంది. ఈ మొదటి 7 వచనాలలో మనం చూసినట్టయితే, ఆ విధముగా నీవు నీ యొక్క సొంత మీ పురుషులకు మీరు లోబడి మీరు ఉండండి. అది దేవుని ధర్మం, అది దేవుని చిత్తమై ఉంటుంది కనుక మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. ఒకవేళ మనం గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో శారా తన యజమానుడైనటువంటి అబ్రహాముతోని కూడా మంచి మాట ఉంది, యజమానుడు అనేటువంటి మాట. కాబట్టి శారా తన యజమానుడైనటువంటి అబ్రహామును ఆ విధముగా గౌరవించినట్టుగా చూస్తాం. మనస్సు యొక్క సావాసములు కూడా చూస్తే మరి ఒక స్త్రీ తప్పకుండా మరి తన యొక్క భర్త గారిని అంటుంది, అయ్యా అని మాట్లాడుతుంది, నా యజమానుడు అని సంబోధిస్తుంది.
అది తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ ఆ విధమైనటువంటి గౌరవాన్ని పాటించడంలో ఉండేటువంటి కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదాలు ఇంతంత కావు. కనుక కొన్నిసార్లు ఆ విధమైనటువంటి పురుషుణ్ణి గౌరవించి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం పురుషునికి ఉంది కనుక దాన్ని కాపాడవలసినటువంటి ధర్మము ఆ స్త్రీ మీద ఉన్నది అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక భార్యాభర్తలు ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే, భార్యాభర్తలను దేవుడు కట్టాడు. వివాహం అనేటువంటి వ్యవస్థలో వారిద్దరిని దేవుడు ఏకపరిచాడు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనటువంటిది అని మనం ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్యాభర్తల యొక్క అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరు ఆ గౌరవం, ఆ యొక్క ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకోవడంలో బిడ్డలకు ఎంతో దీవెన, ఆశీర్వాదంగా ఉంటుంది. భార్యాభర్తల యొక్క మోడల్ పిల్లల మీద మనం గమనిస్తాం. పిల్లలు తల్లిని గమనిస్తూ ఉంటారు. తల్లి ప్రభావం బిడ్డల మీద దాదాపుగా ఒక 70% పడి ఉంటుంది. సో కాబట్టి మనము కుటుంబంలో మన బిడ్డలకు చాలా మోడల్గా మనం ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి స్త్రీలరా, మీరు మీ స్వపరుషులకు మీరు లోబడి ఉండండి. అనగా మీ సొంత పురుషులను గౌరవించడం, వారికి లోబడి ఆ విధంగా మీరు ఉన్నట్టు అయితే అది దేవునికి మహిమ, కుటుంబానికి ఆశీర్వాదాలు ఉంటాయి. పౌలు అంటాడు, మరి ముందుగా పురుషుడు కాదు కానీ, స్త్రీ కాదు కానీ పురుషుడు పుట్టాడు. పురుషుని కొరకు మరి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆది కాండములో మనం చూసినట్టయితే ఆదాము ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి అతనికి సాటి అయిన సహాయాన్ని దేవుడు చేసినట్టుగా వాక్యములో ఉంది. కాబట్టి కుటుంబంలో భార్యాభర్తల యొక్క అన్యోన్యత చాలా పరస్పరమైనటువంటిదిగా ఉంది. చాలామంది చెప్తారు, పేతురు గారికి కూడా మంచి భార్య ఉంది అని, ఆమె కూడా ఆత్మీయమైనటువంటి దాసరాలు అని. పౌలు అంటాడు, పేతురు వలె నేను కూడా. పేతురు తన భార్యను వెంటబెట్టుకొని అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళాడు కదా, దేవుని సువార్తమానం ప్రకటించాడు కదా, నేను కూడా అలాగ చేయలేనా? తప్పకుండా చేస్తాను అనేటువంటి ఒక సందర్భంగా పౌలు గారు పేతురు యొక్క దాంపత్యాన్ని గురించి మాట్లాడినట్టుగా కూడా వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మొదటి 7 వచనాలలో ఒక స్త్రీ పురుషుల యొక్క సంబంధము ఎంత ఘనమైనటువంటిదో వాక్యంలో ఉంది. 7వ వచనాన్ని మనం చూస్తే, అటువల్లే పురుషులారా, జీవము కృపావరములో మీ భార్యలు మీతో పాటు పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైనటువంటి ఘటము అని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లుగా వారితోని బహు జాగ్రత్తగా సంసారం చేయమని చెప్తూ ఉన్నాడు. ఒక స్త్రీ బలహీనమైనటువంటిది అని ఉంది. కానీ దేవుడు ఆదాముకు చేసినటువంటి ఆ అవ్వను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆమె చాలా యోగ్యురాలు అని, లైఫ్ పార్ట్నర్, హెల్పర్, సూటబుల్ పర్సన్ అని దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ బలహీనమైనట్టుగా ఉంది కనుక ముందుగానైతే ఆమెను దేవుడు ఒక సాటి అయిన జీవిత భాగస్వామిగా మరి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా వాక్యంలో ఉంది. ప్రియులరా, మరి 8వ వచనము నుండి 12 వచనాల వరకు కనుక మనం చదివినట్టయితే అక్కడ ఏముందంటే, క్రిస్టియన్ మరి ఒకవేళ ద మోడల్ లైఫ్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులమైనటువంటి మనం
మరి మన నడవడిక ఎలాగుండాలా, మనం ప్రత్యేకత ఎలాగుండాలా, మనము చాలా యథార్థంగా, సత్యంగా, క్రమంగా, డిసిప్లిన్గా మన జీవితము మనం సాగినట్టయితే నిజంగా ఎవడు మనములను అనలేడు, ఎవడు కూడా మనకి ఏ విధమైన ఇబ్బందులు కలిగించలేడు. కాబట్టి మనలో ఉండేటువంటి కొంత అపరాధము, మనలో ఉండేటువంటి కొంత అవిధేయతను బట్టి మనకు అప్పుడప్పుడు కొన్ని చిక్కులు, సమస్యలు వస్తూ ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా మీరు ఉన్నట్టు అయితే ఎవడును కూడా మీకు ఏమి నేరడు. కాబట్టి కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు కూడా మనకు రాక మానవు, శ్రమ వస్తుంది. క్రైస్తవుని యొక్క నడవడి ఉండవలను అనేటువంటి విషయాన్ని కూడా వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి వందనాలు. 13వ వచనము నుండి 22 వచనాలు మరి ఏమని ఉందంటే, మేలు చేయడంలో మనము శ్రమను పడుట. కాబట్టి మేలు చేసి శ్రమ, కొన్నిసార్లు మనం ప్రేమిస్తున్నాం, మన మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాం, అయినా మనకు కొన్నిసార్లు శ్రమ కలుగుతుంది. పౌలు గారు అదే అంటున్నాడు, పేతురు గారు, మీరు అన్యాయం చేసి శ్రమపడి ఇది దేవుని ద్వారా వచ్చింది అనుకోవడంలో ఏం లాభం లేదు. కానీ మీరు ఆ విధమైనటువంటి పొరపాటు ద్వారా శ్రమ పడితే దాని గురించినటువంటి పెద్ద ప్రాముఖ్యత ఏం కాదు. కానీ మీరు మంచివారై ఉండి మంచిని చేస్తూ ప్రేమిస్తూ మీరు లోకానికి దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ కొన్ని శ్రమలు, కష్టాలు కలిగినప్పటికీ కూడా మేలు చేయడం ద్వారా మీకు శ్రమ కలిగినట్టయితే అది దేవునికి మహిమ కలుగుతుంది. ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని పేతురు గారు మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలరా, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రభువులో ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మరి తన బిడ్డలను కాపాడేటువంటి వాడు అనే విషయాన్ని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ 3వ అధ్యాయంలో ఈ 3 విషయాలు, ఒకటి ఏమిటనగా భార్యాభర్తలు, కుటుంబం, క్రిస్టియన్ ఫ్యామిలీ చాలా ముఖ్యమైనటువంటిది, మాదిరికరమైనటువంటిది ద క్రిస్టియన్ ఫ్యామిలీ, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది క్రైస్తవుని యొక్క యాటిట్యూడ్, క్రైస్తవుని యొక్క మాదిరికరమైనటువంటి లైఫ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందని చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం అనేటువంటిది ద వైకేరియస్ ద లైఫ్, అనగా పరార్థమైన జీవితం. అంటే బాధలలో, కష్టాలలో మనము సహించుకొని, ప్రేమించుకొని ఆ విధమైనటువంటి దేవుణ్ణి గణపరచడంలో ఉండేటువంటి నీతి. క్రైస్తవులు ఎన్నడూ కూడా పగ తీర్చుకునేవారు కాదు. వాళ్ళకి జరిగినటువంటి నష్టంలో, కష్టాలలో దేవునికి అప్పగిస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. మనందరికీ బాగా తెలుసు, రీసెంట్గా జరిగినటువంటివి ఎన్నో జరిగినాయి. మణిపూర్లో జరిగినటువంటి చాలామంది బిడ్డలు చనిపోయినారు. వారి సర్వ ఆస్తి సమూల ధ్వంసం అయింది, ప్రాణాలు పోయారు, ఆలయాలు కూలగొట్టారు. కానీ ఎవరికి కూడా వాళ్ళు కక్ష తీర్చుకోలేదు, ఎవరికి ద్రోహం తలపెట్టలేదు. వారు ప్రేమించారు, మన్నించారు, క్షమించారు. ఆకాశం అందున్న దేవునికి వారు ప్రార్థన చేస్తారు. ఈరోజు వరకు కూడా క్రైస్తవులకు ఉన్నటువంటి నీతి
సద్భక్తి చాలా గొప్పదని లోకానికి తెలుసు. ఎంతోమంది బిడ్డలు ఆదిమ ప్రారంభం నుండి నేటి వరకు కూడా సేవకులు చంపారు, సంఘాలను కూలగొట్టారు, దైవ బిడ్డల మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా ఏమిటనగా వారి నడవడికలో మేలు చేస్తూనే ఉన్నారే తప్ప ఎవరికి ద్రోహం తలపెట్టలేదు, ఎవరి పట్ల కూడా కక్ష తీర్చుకునే వాళ్ళు కారు దైవ బిడ్డలు. ఎందుకనగా వాళ్ళు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును వారు కలిగినటువంటి వారు. అందుకే మనం ఈ లోకానికి ఉప్పు లాంటి వారము అని ప్రభు చెప్పాడు. ఈ లోకానికి మనం ఎలాంటి వారము అంటే మరి ఒక దీపం లాంటి వారం అని చెప్పాడు. కనుక ఒక దీపం తను తాను కరిగిపోతూ లోకానికి వెలిగిస్తూ ఉంటుంది. అలాంటి జీవితమే క్రైస్తవ జీవితం అని పేతురు ద్వారా 3వ అధ్యాయంలో ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత పెద్ద సత్యము, నీతి, సద్భక్తి, యథార్థమైన జీవితము ఒక క్రైస్తవ లోకానికి ఉంది అని, సంఘానికి ఉన్నదని సేవకులు చూపిస్తున్నారని ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి దేవుని కృప, దేవుని సమాధాన ఆశీస్సులు, దేవుని దీవెనలు ప్రభువారు మనందరికీ దయచేయును గాక. ఈ వాక్యం విన్న బిడ్డలారా, మీ అందరికీ కూడా దేవుని ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది ప్రభువారు మనకు దయచేయును గాక. ప్రార్థన చేస్తాను నేను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ప్రభా, మరి భార్యాభర్తల కుటుంబం అనేది దేవుడు కట్టింది. ప్రభా, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవలసినటువంటి ధర్మము మీ మీద ఉంది. కాబట్టి స్త్రీలరా, మీ స్వపురుషులకు మీరు లోబెడుతూ ఉండుమని నీ వాక్యాన్ని బట్టి వందనాలు. క్రైస్తవుని యొక్క నడవడిక చాలా ప్రాముఖ్యమైందని కూడా నీ వాక్యాన్ని బట్టి వందనాలు. అంతేకాదు, మేము మేలు చేసి ప్రభా బాధపడినట్లయితే అది దీవెన, ఆశీర్వాదం అని కూడా నీ వాక్యం మాకు బోధిస్తుంది. వీటన్నిటిని బట్టి, సత్యవాక్యాన్ని బట్టి యేసయ్య మహిమ, ఘనత, వందనాలు మీకే యేసు నామమున సమర్పించుకొని ప్రార్థన క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సమాధానం మనకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Hallelujah.